ఆంధ్రప్రదేశ్కి ఐటీ కంపెనీలు వస్తున్నాయంటే ఎవ్వరూ నమ్మరు. అంత సీన్ లేదు అనేస్తారు. కానీ ఇది నిజంగానే జరుగుతుంది. చాప కింద నీరులా సైలెంట్గా ఈ రెవల్యూషన్ మొదలైంది. ఎలక్ట్రానిక్ కంపెనీలు సైతం క్యూ కడుతున్నాయి. పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వానికి భారీగా రెవెన్యూ వస్తుందంటే దానికి కారణం హైదరాబాద్. ఇక్కడ ఐటీ, ఫార్మా రంగాలు, ఇతర పరిశ్రమలు, ఇలా ఎన్నో మార్గాల్లో ఖజానాకు ఆదాయం వస్తుంది. ఇవేవి ఆంధ్రప్రదేశ్లో లేవు. కొన్ని పరిశ్రమలు ఉన్నా వాటి నుంచి వస్తున్న రెవెన్యూ తక్కువే. అందుకే ఏపీ ప్రభుత్వం ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలను ఆకట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఏపీ ప్రభుత్వం వచ్చే 5 ఏళ్లలో ఏపీలో భారీగా పెట్టుబడులు వచ్చేలా ప్లాన్ చేస్తుంది. ఇటీవల ప్రభుత్వం ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు సంబంధించిన పాలసీలను ప్రకటించింది. ఇవి ఎలా ఉన్నాయంటే ఇండియాలో మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఈ పాలసీలు ప్రోత్సాహకుల్ని కల్పిస్తున్నాయి. అందువల్ల ఏపీలో ఇప్పుడు కంపెనీలు స్థాపించడం చాలా తేలిక. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనే నినాదాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ పారిశ్రామికవేత్తలు అన్ని లైసెన్స్ పనులు వేగంగా పూర్తయ్యేలా చేస్తుంది. ఇటీవల ప్రభుత్వం తన సేవల్ని ప్రజలకు మరింత చేరువుగా చేసేందుకు గూగుల్తో ఒప్పందం చేసుకుంది. అలాగే ఫాక్స్కాన్, శాంసంగ్, హ్యావెల్స్, డిక్షన్ టెక్నాలజీ వంటి కంపెనీలు సీఈఓలతో సానుకూల చర్చలు జరిపింది. ఏపీలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి కోసం టాటా గ్రూప్ 40,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ 500 కంఫర్ట్ బయోగ్యాస్ యూనిట్లను స్థాపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇంకా ఆర్సిలర్ మిట్టల్ కంపెనీ 10 ఏళ్లలో 1,40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతోంది. అలాగే సెరెండిటీ గోల్డ్ కంపెనీ కూడా 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టబోతుంది. ఈ గవర్నెన్స్ను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తద్వారా చిన్న పెద్ద పరిశ్రమలు స్థాపించాలనుకునే వారు ఓ అడుగు ముందుకేస్తారనే భావంతో ప్రభుత్వం ఆశిస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ఇస్తున్న ప్రోత్సాహకాలను ఉపయోగించుకొని ఏపీలో ఆయా పథకాల ద్వారా రుణాలు మంజూరు అయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. వివిధ కంపెనీల అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్ చేస్తోంది. ఇవన్నీ సైలెంట్గా జరిగిపోతున్నాయి. ఇది వరకు చంద్రబాబు 2014-19 కాలంలో 5 ఏళ్లలో అనుకున్నంత అభివృద్ధి చేయలేకపోయారు. దాంతో ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి మాత్రం అలా జరగకుండా ఉండాలని కూటమి పార్టీలు బలంగా ప్లాన్ చేస్తున్నాయి. వచ్చే 3 ఏళ్లలోనే స్పష్టమైన మార్పు చూపించాలని, ఆ తర్వాత 2 ఏళ్లలో మరింత ఎక్కువగా అభివృద్ధిని సాధించి ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాయి పార్టీలు. మళ్ళీ ఎన్నికలు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీకి తీర ప్రాంతం ఉండటం, రవాణా పరంగా అన్ని రకాలుగా అనుకూలతలు ఉండటం, ప్రభుత్వం కూడా చొరవ చూపిస్తుండటంతో పెట్టుబడులు పెట్టేవారు అటువైపు కూడా చూస్తున్నారు. అయితే ఏపీకి చుట్టూ ఉన్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి గట్టి పోటీ ఉంది. ఈ పోటీని తట్టుకుని మరీ కంపెనీలను ఆకర్షించగలిగితే గొప్ప విషయమే అవుతుంది. ఈ అడుగులు ఏ స్థాయిలో పడతాయో 2027 నాటికి చూసే అవకాశం ఉంటుంది.